సిటీలో బయట ఫుడ్ తినాలంటేనే భయమేస్తోంది. స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ నుంచి హైఫై రెస్టారెంట్స్ వరకు ఎందులో చూసినా కల్తీ ఫుడ్, అపరిశుభ్రమైన కిచెన్స్ కనిపిస్తున్నాయి. సిటీలో ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలోని హోటల్స్, రెస్టారెంట్స్ పై తనిఖీలు చేసి నిబంధనలు పాటించుకుంటే చలాన్లు వేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఒకసారి రైడ్ చేసినా ఫైన్ వసూలు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తిరిగి ఆయా రెస్టారెంట్స్ వైపు చూడకపోవడంతో హోటల్ నిర్వాహకులు తమకు నచ్చినట్లు రెచ్చిపోతున్నారు. గ్రేటర్ సిటీలో ఏటా వేల సంఖ్యలో కొత్తగా ఫుడ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. బిజీ లైఫ్లో వంట చేసుకునే ఓపిక, టైం లేక బయట ఫుడ్కి అలవాటు పడిపోయారు పబ్లిక్. అయితే హోటల్స్, రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో తినే ఫుడ్ ఎంతవరకు సేఫ్ అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో నమ్మలేని వాస్తవాలు బయటకొస్తున్నాయి. కొన్ని హోటళ్లలో కుళ్ళిన చికెన్, మటన్ బయటపడగా మరికొన్నింటిల్లో నాన్ వెజ్ ఐటమ్స్ కలర్ఫుల్ గా కనిపించేందుకు సింథటిక్ కలర్స్ వినియోగిస్తున్నట్లు తేలింది. అలాగే మైన్యూస్, మండి, షవర్మా తిన్న కొందరు అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలయ్యారు. సిటీలో రోజు ఏదో ఒక చోట ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తూనే ఉన్నారు. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ చేసినప్పుడు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే నోటీసులు ఇచ్చి ఫైన్ వేసే అధికారం మాత్రమే ఉంది. హోటల్స్ ను సీజ్ చేసే రైట్ లేకపోవడంతో నోటీసులు ఇచ్చి ఫైన్లు వేస్తున్నారు. అలాగే అక్కడ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపిస్తున్నారు. ఫుడ్ శాంపిల్స్ కల్తీ అని తేలితే అప్పుడు కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. వేలాది రూపాయల బిజినెస్ చేస్తున్న రెస్టారెంట్స్, హోటల్స్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు వేసే ఫైన్లు కూడా నామమాత్రమే. దీంతో ఫైన్స్ వేసి రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోయినా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇక కోటికి పైగా జనాభా, లక్షకు దగ్గరగా ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న బల్దియా పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం 19 మంది మాత్రమే ఉన్నారు. ఒక్కో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి 2 సర్కిల్స్ని అప్పగించారు. దీంతో అన్ని రెస్టారెంట్స్ కవర్ చేయలేకపోతున్నారు. ఈ ఏడాది 9,900 ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో తనిఖీలు చేసి 1,588 నోటీసులు ఇచ్చారు. 1,797 శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించగా అందులో 68 వైలేట్ చేసినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ఆయా రెస్టారెంట్లపై కోర్టులో ఛార్జ్ షీట్ నమోదు చేశారు అధికారులు. ఇక ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని రెస్టారెంట్స్ కి ఈ ఏడాది ఇప్పటి వరకు 25 లక్షల పెనాల్టీలు విధించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్లి తనిఖీలు చేసి ఫైన్స్ వేసినంత మాత్రాన కల్తీలు తగ్గేలా లేవు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటేనే నిర్వాహకుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.